సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకసారి బాబా మసీదు ఆవరణలో పారాయణం చేసుకుంటున్నటువంటి రామదాసితో నాకు కడుపు నొప్పిగా ఉంది, సోనాముఖి ఔషధం తీసుకురా అని చెప్పి బయటికి పంపిస్తాడు. బాబా ఆజ్ఞ ప్రకారం ఆ రామదాసి వెళ్ళగానే బాబా ఆ రామదాసి సంచిలో నుండి విష్ణు సహస్రనామ గ్రంథాన్ని బయటికి తీసి మాధవరావుకి ఇస్తూ, ఓ శ్యామ, ఈ గ్రంథాన్ని నీవు తీసుకో అని అంటారు. అప్పుడు మాధవరావు చికాకుగా, నాకొద్దు స్వామి ఈ గ్రంథం అని చెప్తాడు. కానీ బాబా అలాగే నవ్వుతూ, ఉంచుకో, నీవే ఈ గ్రంథాన్ని నీ దగ్గర ఉంచుకో అని అంటూ మాధవరావు చేతిలో ఆ గ్రంథాన్ని పెడతారు. అప్పుడు మాధవరావు బాబాపై కోప్పడుతూ, దేవా, కడుపు నొప్పి పుడుతుందనేటువంటి నెపంతో నీవు ఇటువంటి దొంగతనం చేస్తావా? నీవు దొంగతనం చేసి ఎవరి మీదనో ఆ అభాండం వేస్తావు. నీవు ఏమీ తెలియనట్లు ఉంటావు. ఎక్కడ ఇది నేర్చుకున్నావు దేవా? ఈ అబద్ధాలు చెప్పేటువంటి దొంగతనం చేసే అవిద్య అని అన్నాడు. అప్పుడు బాబా నవ్వుతూ, అరే, ఇదేమి దొంగతనం, ఏమి అబద్ధం చెప్పడం అని అన్నారు. అందుకు మాధవరావు, దేవా, నీవు పెద్ద మనిషివి, నీవు అబద్ధం చెప్పినా, నీవు దొంగతనం చేసినా నిన్ను అబద్ధాల కోరు దొంగ అని ఎవరు అనలేరు. మేము నీ వంటి పడి పిచ్చి వాళ్ళమైపోయాము. నీవు ఏది చెబితే అది వింటాం. నిన్ను భరిస్తాము. నిన్ను ఎవరు తప్పు పడతారు? నీవు మాపై తిట్ల వర్షం కురిపిస్తావు, తీయగా మాట్లాడుతావు. మాట్లాడుతూ గొంతు మీద, పాదాల మీద ప్రమాణం చేస్తావు అని అంటారు. అప్పుడు నానా విధాలైనటువంటి నాటకాలు వేస్తావు అని మాట్లాడుతుంటే చెప్పడానికి ఏముంది, సంబంధము ఏమీ లేదు అని అంటారు. ఎప్పట్లాగే మాధవరావు మాటలు బాబాకు చక్కెర మూటలు, తేనె ఊటలు లాగా మాధవరావు మాటలకు నవ్వుతూ, బాబా ఎంతో శాంతంగా, శ్యామ, నీవు కోప్పడవద్దు, వెళ్ళి ఇదిగో ఊది తీసుకో అని అన్వయంగా అంటారు. శ్రీ సాయి సచ్చరిత్రలో బాగా ప్రాచుర్యమైనటువంటి ఈ లీల గురించి కొంచెంగా విశ్లేషాత్మకమైనటువంటి వివేచన చేస్తే, సద్గురువు ఏ కర్మలకు అయితే చేస్తుంటాడో ఆ సర్వ కర్మలలో పరబ్రహ్మ అంటే భగవంతుడు ప్రకటమవుతాడు. ఆ సద్గురువు యొక్క నిమిషం కూడా వర్తించదు. జ్ఞానులు చర్యలకు అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఇదే అని చెప్పుకోవచ్చు. అంతటా నిండిన ఆకాశం ఏ ఒక్క దోషంలో మలినపడదు. అదేవిధంగా జ్ఞాని కూడా దేహంలో ఉంటూ కూడా దేహ కర్మ విషయంలో అలిప్తునిగా ఉంటాడు. పెద్ద రాయిని కొట్టి ఆకాశాన్ని పలుచన చేయాలని చూస్తే ఆకాశం పలుచబడదు. అదేవిధంగా మాయ కూడా సహితంగా కనిపిస్తున్నప్పటికీ సద్గురువు అంటే జ్ఞానం ఎప్పుడు కూడా ఎటువంటి కర్మకు బద్ధం కాదు అని ఏకనాథ్ మహారాజ్ తన నాథభాగవతంలో సద్గురు చర్యల్లోని మర్మాన్ని అద్భుతమైన రీతిలో విశదీకరిస్తారు. మనం ముందర ముచ్చటించుకున్నటువంటి మాదిరి అన్ని ద్వంద్వాలకు అతీతుడై అన్నింటా అంతటా తమ స్వరూపమే భాసమయ్యే ఈ సద్గురునాథునికి తమదేది పరాయిదేది, పరాయి సొత్తును వారికి తెలియకుండా సొంతం చేసుకున్నటువంటి భావంతో ఏదేని వస్తువును తీసుకుంటే అది ఖచ్చితంగా దొంగతనమే. అసలంటూ తమకంటూ అభిన్నంగా ఎవరూ లేని మరియు అన్నింటి అస్థిరత్వానికి అసలు కారణం తామే అయిన ఆ పరమపురుషుని పరాయి సొత్తును సొంతం చేసుకునేటువంటి భావం ఎలా ఉంటుంది? అంతటా అన్నింటైనా ఏకత్వాన్ని భావిస్తూ అనుభవిస్తూ నడగడే ఆ పరమాత్మునికి అప్పుడు దొంగతనం దోషం ఎలా అంటుకుంటుంది? అందుకనే అటువంటి పరమోచ్చమైనటువంటి తమ సహజ స్థితికి ఉటంకిస్తూ, బాబా, శ్యామ, ఇది ఏమి దొంగతనం, ఇది ఏమి అబద్ధం అని అంటారు. ఆ క్షణంలో మాధవరావుకి బాబా మాటల్లోని లోతు అర్థం కాలేదు. కానీ కాలక్రమేణా అర్థమైంది. అందుకనే బాబా మనలాంటి మనిషేనని పొరపాటు పడ్డాను. నా బాబా సర్వవ్యాపి, సర్వజ్ఞాని, మహాన్వితుడు అని తెలుసుకోలేకపోయానని అన్న సందర్భాలు ఉన్నాయి. నేను బాబాకు దొంగతనం అంటగట్టాను, బాబాను అబద్ధాల కోరనని కూడా అన్నాను. దేవా, నిన్ను తెలుసుకోలేక అనంతమైనటువంటి అపరాధాన్ని చేశానని వెక్కి ఏడ్చాడు. నిజానికి అంతటా అన్నింటా ఉండినటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి భగవతత్వాన్ని
విష్ణు సహస్రనామం వర్ణిస్తుందని శ్రీ శంకరాచార్యులు తమ భాష్యంలో చెబుతారు. ఎవరి నుండైతే జగత్తు వెలువడిందో ఆయనే ఆ జగత్తులో నిండి ఉంటాడు. దాన్నే విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు. విష్ణువు ఆయనకు అర్పించేటువంటి ప్రతి దానిలో ఆయనే ఉంటాడు. షషట్కర భూత భవ్య భవత్ కాలాలకు ఆయనే ప్రభు. అన్ని ప్రాణులకు సృష్టించి రక్షించి సంపూర్ణ శుద్ధ చైతన్యం అందరి హృదయాలలో నివసించే భగవత్తత్వం, ప్రాణులను సృష్టించి రక్షించేటువంటి నాథుడు, శుద్ధ చైతన్య ఆత్మ, పరమాత్మ, పరమ